నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. కడపలో నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో పాల్గొని మాట్లాడిన మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్. పాడి రైతులకు బోనస్ నగదు అందజేసిన విజయ డైరీ సంస్థ చైర్మన్ పచ్చిపాల శ్రీకాంత్ రెడ్డి. సంతోషం వ్యక్తం చేసిన పాడి రైతులు. మనుబోలులోని అమ్మవారి ఆలయాల్లో ఘనంగా శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవార్లు. గూడూరు రూరల్ మండలం నెల్టూరులో వెలిసి ఉన్న శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు. బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. కడపలో నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ పాల్గొని అంబేద్కర్ విగ్రహం వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కళాకారులు పాడిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో రాజ్యాంగ పరిరక్షణ సమితి సభ్యులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు. కలిసి ఉన్న దళితులను విభజించి పరిపాలించే దాంట్లో చంద్రబాబు నాయుడు ఆయన నేను ఒక్క మాటలో చెప్పాలనుకుంటున్నాను. తొందర బాబు నాయుడు అన్నీ తొందరే, క్రితంలో కూడా తొందరే, చెప్పడం లేదు, చెప్తే బొగ్గుని మండిపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇక్కడ వర్గీకరణలో కూడా తొందరే. ఎందుకయ్యా చంద్రబాబు, ఏం అవసరం వచ్చింది వీళ్ళని విభజించి పరిపాలించాల్సిన అవసరం? నీ రాజకీయ ప్రయోజనాల కొరకు దళితులను వాడుకుంటావా చంద్రబాబు? చెప్పు జవాబు. తప్పు ఇది. వర్గీకరణ చెల్లదు. అది భారత రాజ్యాంగానికి వ్యతిరేకం. దేశానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కలిసి ఉన్న తెలంగాణ ఆంధ్ర విభజన కారణం చంద్రబాబు నాయుడే, తెలుగుదేశం పార్టీ. ఈ దళితులను మాదిగలను రెండు చేయడం వల్ల దళితులు అక్కడ, మాదిగలు తెలంగాణ కోరుకున్నారు. మనుబోలు విజయ డైరీలో 2024-25 సంవత్సరంలో పాలు పోసిన 70 మంది పాడి రైతులకు 1,75,600 రూపాయలను దసరా సందర్భంగా బోనస్ గా చెల్లిస్తున్నామని మనుబోలు విజయ డైరీ చైర్మన్ పచ్చిపాల శ్రీకాంత్ రెడ్డి తెలియజేశారు. 2024-25 సంవత్సరంలో రైతులు 1,30,00,000 రూపాయలు విలువ చేసే పాలను అందించారన్నారు. అందుకు గాను బోనస్ కింద ప్రతి 100 రూపాయలకు 1.75 చొప్పున బోనస్ గా 70 మంది రైతులకు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ సెక్రటరీ పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, డైరెక్టర్లు మారంరెడ్డి రమణారెడ్డి, మైలం సుధాకర్ రెడ్డి, దువ్వూరు వెంకటరమణారెడ్డి, నాగయ్య, రైతు నాయకులు పచ్చిపాల రామిరెడ్డి, దుగ్గన చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. మనుబోలు కోదండరామాపురం దేవాంగుల వీధిలో వెలిసి ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద దేవి శరన్నవరాత్రుల సందర్భంగా పోలేరమ్మకు సుగంధ ద్రవ్యాలు, పసుపు కుంకుమలతో పంచామృతాలతో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా
ఆరూరు అనిల్ కుమార్ రెడ్డి, అనితా దంపతులు వ్యవహరించారు. మహిళలు సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందజేశారు. అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాది విఘ్నవినాశే సుసుతా శివదమూర్తిర్మో నమః. హరి ఓం శ్రీవాణ్యుత్పాద్యాః వివరణకులస్మః విద్రామణాయ నమః సర్వాత్మస్వరూపి నమః. కుమారస్యాః కుమారస్యాః కుమారు సుకుటుంబానాం కుటుంబం సహస్రపరమా దేవి శతమూలస్వాం శతవాం భాగ్య భాగ్యమాన గూడూరు రూరల్ మండలంలోని నల్టూరులో వెలసి ఉన్న శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయంలో నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో అలంకరించి విశేష పూజలు, పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు విరిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మనుబోలు వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న దసరా చావడి వద్ద దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి దుర్గాదేవి, సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు కుమార్ శర్మ ప్రత్యేక పూజలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా వల్లూరు భాస్కర్ రెడ్డి, సుమనమ్మ దంపతులు వ్యవహరించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. करुणाय नमः ओम लोकमात्रे नमः ओम पद्म श्रीमात्रे नमः महाकाली महादुर्गे नमो वयं वै श्रवणाय श्री महालक्ष्मी सिद्धत भवतो मे सदा देवी नमः सोमसोमदार भगवदार पूजा करके अयं मुहूर्तः श्री विद्याय नमः ओम प्रणवाद स्वरूपाय नमः ओम चंद्रवदनाय नमः ओम चंद्र सहोदर्ये नमः ओम सरस्वती देवी अनुग्रह कृपा कटाक्ष फलसिद्धि
సైదాపురంలో కొలువైన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు భజనలు చేశారు. భక్తులు విరిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భిక్ష కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా ఎం సురేంద్రరాజు, లక్ష్మి, శిరీష, సిద్దయ్య, శివకుమార్, మస్తానయ్య, శివయ్య వ్యవహరించారు. మనువోలు కోదండరామాపురం దసరా చావిడి వద్ద దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం సరస్వతీదేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చారు. అర్చకులు సాయి కుమార్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి కందల సుమన్ రెడ్డి, లక్ష్మీ దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి భారీగా భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఓం సర్వసిద్ధి శ్రీం గంధార్ధాయ మే పరిమళ శ్రీ పుష్ప సమస్త పాపక్షైకరణం ధర్మపత్ని సమేతవాదిని మతే దేనామా విత్రేయవతుష్యాం ఓణమంత మనసులో 9 మార్లు ఓం శ్రీ నామదేశ్య అమరావతి నామదేశ దేవతా పరిపూర్ణతానుగ్రహ కృపాకటాక్ష బలసిద్ధ్యనాధిపతి దేవతా ప్రార్థనా పూర్వక నమస్కారం సమర్పయామి. దేవ దేవతాయామి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. కడపలో నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో పాల్గొని మాట్లాడిన మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్. పాడి రైతులకు బోనస్ నగదు అందజేసిన విజయ డైరీ సంస్థ చైర్మన్ పచ్చిపాల శ్రీకాంత్ రెడ్డి.
సంతోషం వ్యక్తం చేసిన పాడి రైతులు. మనుబోలులోని అమ్మవారి ఆలయాల్లో ఘనంగా శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవార్లు. గూడూరు రూరల్ మండలం నెల్టూరులో వెలిసి ఉన్న శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు. బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.